ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పార్టీ తర్జనా భర్జనలు పడుతుందా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎవరిని నియమించాలో తెలియక హైకమాండ్ పెద్దలు డైలమాలో పడ్డారా? సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీకి నైనై అంటున్నారు. తనకు ఎమ్మెల్యే కోటాలో ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ఈ సీటు కోసం రేసులోకి వచ్చిన కొత్త నేతలకు హైకమాండ్ పెద్దలు ఛాన్స్ ఇవ్వబోతున్నారా? తెలంగాణలో మరో ఎన్నికల సమరం షురూ కాబోతుంది. మరో నెలన్నరలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుతో పాటు 2 టీచర్ నియోజకవర్గాలకు ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఇప్పటికే కమలం పార్టీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దాంతో కొత్త అభ్యర్థిని ప్రకటించాలా లేక జీవన్ రెడ్డినే కంటిన్యూ చేయాలా అని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోందట. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాక సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన గుర్రుగా ఉన్నారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎలా ఛాన్స్ ఇస్తారంటూ హైకమాండ్ పెద్దలను నిలదీశారు. అంతేకాదు తాను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని అప్పట్లో ప్రకటించారు. అయితే జీవన్ రెడ్డి కామెంట్స్ వెనక ఓటమి భయం ఉందనే చర్చ సైతం లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఓటమి తప్పదని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే పోటీకి నైనై అంటున్నట్లు సమాచారం. కానీ గ్రాడ్యుయేట్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వమని కోరడం ఇందులో భాగమే అంటున్నారు. ఒకవేళ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీకి దిగకపోతే మరో కొత్త నేత కోసం అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. కొత్త అభ్యర్థి కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దాంతో ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని కాలేజీల యజమానులు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేకపోతోందట. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మరోసారి పోటీకి దిగుతున్నారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ నేత కావడంతో ఆయనకు కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయట. కానీ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కోసం పోటీ చేయడం పైన ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయ సంఘం తరపున ఎవరైనా నేతలు పోటీ చేస్తే వారికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారట. మొత్తంగా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను లైట్ తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రాడ్యుయేట్ సీట్ను కాపాడుకుంటూనే చాలని లెక్కలు వేసుకుంటోందట. అయితే ఈ స్థానంలో జీవన్ రెడ్డి కాకుండా మరో నేతకు ఛాన్స్ ఇస్తే మాత్రం పార్టీలో మరోసారి రచ్చ జరగడం ఖాయమని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు. చూడాలి మరి ఎమ్మెల్సీ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని ఇతర పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.